మీరు పైన మాట్లాడేది వినండి అండి, కొంచెం సైలెంట్గా మాట్లాడండి. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మనం పెట్టుకుంది. నా పేరు భీమరాజ్ సార్. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. నా ఇన్స్పిరేషన్ సైదుల్ సార్. చిన్నప్పుడు నాకు సోషల్ అంటే బాగా ఇష్టం, హిస్టరీ, చరిత్ర, ఇది రీసెర్చ్ చేయటం ఇవన్నీ ఇష్టం. సైదుల్ సార్ క్లాసుల వల్ల నేను చాలా ఇన్స్పైర్ అయిన తర్వాత నేను అక్బర్ కలిసి ఒకేసారి ఎస్ఐ కూడా హైదరాబాద్ పై లేను. కానీ నేను రేసులో ఓడిపోయినా అయినా కూడా నాకు మ్యాథ్స్ రాదు. మెయిన్స్ దాకా పోవడం, మ్యాథ్స్ ఆ మార్క్స్ తగ్గడం. జనార్దన్ సార్ అంటే ఈ భూమి మీద అత్యంత అంటే భయమైన వ్యక్తి ఆయన. అంటే ఈ భూమి మీద ఎవరికైనా నేను ఇప్పటికీ భయపడుతుంటే ఆయనకు భయపడతాను నేను. ఒకవేళ ఈ రోజు సార్ క్లాస్కి రావద్దంటే జనార్దన్ సార్ రావచ్చు, వచ్చిందే రాదో, బైక్ వచ్చిందే రాలేదో చూసుకుంటా ఫస్ట్. అయితే నేను నా సీను వీళ్ళ వల్ల నేను గ్రూప్ 1 మెయిన్స్ దాకా పోయినా 4000 ర్యాంక్ వచ్చింది. గ్రూప్ 2లో 4000 ర్యాంక్ వచ్చింది. ఒక 5 మార్క్స్ 10 మార్క్స్తో నేను ఉద్యోగం కోల్పోయినా. ఎక్కడి నుంచి అయితే కోల్పోయినో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇంకొక 6 నెలలు 1 ఇయర్లో నోటిఫికేషన్ వస్తే నా శక్తివంతం నేను కష్టపడతా. నెక్స్ట్ మళ్ళీ ఇటు వచ్చేసారి గెట్ టుగెదర్ టయానికి గ్రూప్ 1 ఆఫీసర్ ఉండాలని మీ ఆశీర్వాదం నాకు కావాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సీను నాకు ఇప్పుడు ఇన్స్పిరేషన్, సీను అక్బరు వాళ్ళు నాకు గోలు. వాళ్ళకన్నా పెద్ద జాబ్ కొట్టాలని నేను పెట్టుకున్నా. నా మనసులో ఎప్పుడు వాళ్ళే ఉంటారు పోటీ, వేరే వాళ్ళని పట్టించుకోండి. వాళ్ళు నాకు పోటీ. వాడు సివిల్ ఎస్ఐ అయితే నేను డిఎస్పీ అవ్వాలి, నాకు చదివుడు కొట్టాలి వాళ్ళు. ఓకే, అది ఈర్ష్య అని కాదు, పోటీ తత్వం అంటారు. ఓకే ఓకే మేడం, కన్ఫర్మ్ మేడం. నా ర్యాంకు నాకు తెలుసు కదా, వాళ్ళకు కూడా నా చదువు తెలుసు. నాకు మ్యాథ్స్ రాదు. జనార్దన్ సారు భయపెట్టింది. కొంతమందికి భయపడితే మ్యాథ్స్ వస్తుంది. మీరు మాత్రం ప్రాక్టికల్గా దప్పురా మొక్క తెచ్చి, ఉమ్మెంత పువ్వు మొక్క తెచ్చి, ఇదిరా అని చెప్పారు. అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నా. కానీ జనార్దన్ సార్ భయం వల్ల నేను ఉద్యోగం కోల్పోయినా. అంటే నాకు రాకపోవడం వల్ల. నాకంటే భయం కాదు, ప్రాక్టికల్గా ఆలోచించి చేస్తే వస్తుంది. ఫిజిక్స్ అంటే ఊహించుకోవాలి. సార్ చెప్తాడు డిఎన్ఆర్ సార్, సైన్ నుంచి ఒక రాయి పడుతుంది, A=0. అరే ఊహించుకోరా బాబు, ఫిజిక్స్ ఊహించుకోరా అని చెప్పి తర్వాత గ్రూప్ 1లో అర్థమైంది నాకు ఊహించుకోవాలని. ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ మా మాట కాదనకుండా వచ్చినందుకు. మేడం థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ ఎంతగానో కష్టపడ్డారు ఈ కార్యక్రమం నడిపించడానికి. అందరూ మంచిగా సపోర్ట్ చేశారు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను, కార్ డ్రైవింగ్ చేసుకుంటూ. నాకు మ్యారేజ్ అయింది సార్, ఇద్దరు పిల్లలు. అక్కడే 5 years అవుతుంది పోయి. ప్రతిరోజు కలుస్తూనే ఉంటాం మన ఫ్రెండ్స్, మా స్కూల్ వాళ్ళని. తర్వాత వరలక్ష్మి రావాల్సిందిగా కోరుతున్నామండి. వరలక్ష్మి గారు వచ్చి మీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ప్రజెంట్ నేను హౌస్ వైఫ్, 5 years అవుతుంది మ్యారేజ్. నేను ఫార్మా కంపెనీలో ఓఎఫ్సీగా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్టేజ్ని అలంకరించిన ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను అండి. నా పేరు మస్తాన్. నేను స్కూల్లో 8th క్లాస్ వచ్చానండి. 9th క్లాస్ చదివాను. 10th క్లాస్ ఫస్ట్ యూనిట్లో సారు మార్క్స్ తక్కువ రావడంతో జనార్దన్ సార్ గారికి వచ్చారు నన్ను. నేను అప్పుడు చిన్నతనం ఫీల్ అయ్యి స్కూల్ మానేశాను సార్. అప్పటి నుంచి ఇక స్కూల్కి రాలేదు నేను. ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను అంత నామోషిగా ఫీల్ అయ్యి, చిన్నతనంగా ఫీల్ అయ్యి స్కూల్ మానేయడం వల్ల నా చదువు పూర్తిగా నేను
కోల్పోయాను సార్. నేను దీనివల్ల ఉపాధ్యాయులు తప్పేం అనుకోవట్లేదు సార్ నేను. ఓకే సార్, థ్యాంక్ యూ మస్తాన్. నెక్స్ట్ రాజు రాండి ప్లీజ్. రాజీ రావాలి మాట్లాడడానికి. సార్ మీరందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీరందరికీ ముందు నా పాడాలి వందనాలు తెలుసు. మా తోటి విద్యార్థులకి అందరికీ నా కృతజ్ఞతలు. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను సార్. 10thలో మధ్యలోనే నేను స్టడీ ఆఫ్ చేశాను సార్, ఆర్థిక పరిస్థితి వల్ల. కానీ ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను సార్. నేను చదువుకుంటే నాకు ఏదో జాబ్ వచ్చేదని నాకు గోల్ ఉంది. కాకపోతే నేను దాన్ని తీసుకోలేకపోయా మా ఇంట్లో పరిస్థితుల వల్ల. ప్రస్తుతానికి ఇప్పుడు నేను హౌస్ వైఫ్ సార్. నా తోటి విద్యార్థులన్నీ ఇలా ఈ గ్రూప్లో కలుసుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ స్కూల్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ చూసినప్పటి నుంచి నాకు ఇక్కడ చిన్నప్పటి నుంచి స్వీట్ మెమోరీస్ అన్నీ బాగా గుర్తుండిపోయేలాగా ఉన్నాయి సార్. ఈ అవకాశం, ఇలాంటి అవకాశం ఎప్పుడు రాదు సార్. కానీ ఈ గ్రూప్ ఇలా కనెక్ట్ చేసినందుకు మెయిన్ సైరెడ్ అన్నారు సార్. ఇది ఆ అన్నయ్య వల్ల ఇప్పుడు బాగా మనం ఇలా సంతోషంగా ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి మెయిన్ కారణం సైరెడ్ అన్న సార్. అలాగే మన ఫ్రెండ్స్ కూడా సైరెడ్ అన్నకి బాగా హెల్ప్ చేశారు. ఆయన అన్నయ్య చెప్పినట్టుగా అందరూ మంచిగా మనకు మెయిల్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే ఇప్పటి నుంచి కూడా అందరూ మన 10th బ్యాచ్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇంత ముందు నేను చదవాలనుకున్న ఇప్పుడు చదవలేకపోయిన అంటుంది. కానీ ఎప్పుడూ ఆపాల్సిన అవసరం లేదు. జీవితాంతం చదువుకోవచ్చు. ఓపెన్ డిగ్రీలు, ఓపెన్ పీజీలు ఏదైనా చేసుకోవచ్చు. మీకు చదవాలని కోరుకుంటే మీ స్టడీని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ సతీష్ రండి, మీరు రండి. సతీష్ని మాట్లాడుతూ తొందర రావాలండి. సమయం లేదు, సమయం తక్కువ, తొందర రావాలండి. ఇంకో 5 నిమిషాల్లో మనం మాట్లాడలేకపోతుంది. తర్వాత ఫ్రెండ్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి జెంట్స్ మాత్రం పేరైతే గుర్తులేదు నాకు. ఇక్కడికి వచ్చాక గుర్తుపట్టాల్సి వచ్చింది. మేమేంటి అంటే ఇద్దరం ఒక ఇంటి కోడలుగా అయిపోయాము. 9th పెళ్ళైంది, నాకు 10th పెళ్ళైంది. కొన్ని కారణాల వల్ల మేము చదువుకోలేదు. పల్లెటూరు కాబట్టి అలా కుదరలేదు. మేము స్కూల్కి వెళ్దాం, కాలేజ్కి వెళ్దామని అక్కడే స్టాప్ అయిపోయాము. ఏదున్నా మేము ఇద్దరం ఒక ఇంట్లో పడ్డాం. కొంచెం బెటర్ అనమాట. ఫ్రెండ్స్ని ఫీల్ అవుతాం అని ఏమి ఉండదు. ఏదైనా కష్టమైనా తను నాతో షేర్ చేసుకుంటుంది, నేను తనతో మాట్లాడతా, ఓపెన్గా ఉంటాము. మన పిల్లలైనా మంచిగా చదివించాలని మా ఆలోచన అండి. నాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. అబ్బాయి 7th అయిపోయింది. మా అబ్బాయి 7th అయిపోయింది, 8th శ్రీ చైతన్య స్కూల్. అమ్మాయి సాయి గాయత్రి మునగాల. ఒకేసారి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. మాట్లాడాలి. ఇప్పుడు వేరే కుమార్ మాట్లాడాలి. ఈ కార్యక్రమాన్ని అంతకన్నా ముందుకు నడిపిన సైరెడ్డి గారికి, ఇంకా మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు షేక్ మౌలాలి. నేను సెంటరింగ్ వర్క్ చేస్తాను. నాకు ఒక పాప ఒక బాబు. ఇక్కడ చెప్తే జీవితం చాలా గుణపాఠాలు చెప్తుంది మనకి. అప్పుడు వీళ్ళ పాఠాలు మనకు గుర్తొస్తాయి చాలా వరకు. దీనివల్ల మనం అందరం ముందు పోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి లేదంటే మీరు అక్కడనే స్టాండప్ అయి నిలబడి మాట్లాడచ్చు. మీ పరిచయం ఇంట్రడక్షన్ అనే చెప్పండి. జస్ట్ మీ పరిచయం కూడా చెప్పండి. వెనకాల నుంచి చెప్పండి. చెప్పమ్మా, నాకు చెప్పండి. గట్టి చెప్తే అందరు వింటారు. అందరూ మాది బక్కమంత్రి కూడా బెట్టింగ్ ప్రిపేర్ అవుతుంది. నాకు పాప ఒక బాబు. చెప్పండి, మాకు రావట్లేదు మీ ఇంట్రడక్షన్. నా పేరు రాంపాటి నాగలక్ష్మి. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నా. మై హస్బెండ్ క్యాన్సర్ హాస్పిటల్ ఇండో అమెరికన్ దాంట్లో ఫుడ్ సూపర్వైజర్గా చేస్తుండు. నేను ప్రజెంట్ క్యాషియర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. నా
పేరు సీతమ్మ, అందరికీ తెలిసే ఉంటుంది. మరి గుడిబండ. మా సార్ ఫీల్డ్ అసిస్టెంట్, నాకు ఒక బాబు ఒక పాప, నేను హౌస్ వైఫ్. గెట్ టుగెదర్ పార్టీ చేసినందుకు సైదిరెడ్డి మా సార్కి ఫోన్ చేసిండు, కానీ యాక్చువల్గా ఈరోజు నేను రాబోదును. వీరకుమారి ఫోన్ చేసి తప్పనిసరిగా రావాలంటే నేను వచ్చాను. కళ్యాణి, నేను 7th ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు యూపీఎస్లో చదువుకున్నా. అక్కడ నుంచి 7th నుంచి ఇక్కడ 10th వరకు చదువుకున్నా. సార్లు చెప్తుంటే అప్పుడు అర్థం కాదు ఎవరికైనా, చదవాలి తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది పడతారంటే. కానీ అది మాత్రం వాస్తవం. నేను ఇంటర్ వరకు చదువుకున్నా కాలేజీలో. అక్కడి నుంచి ఇంటి దగ్గరే ఉండి హౌస్ వైఫ్. ఫోన్లో మొబైల్లోనే మిషన్ నేర్చుకున్నా. ఇప్పుడు మిషన్ కుడతా ఉంటాను. నేను పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తున్నా. ఒకసారి మ్యాట్రిక్స్ రాకపోతే జనార్దన్ సార్ మక్కడానికి కూర్చుంటే అది ఇప్పటికి కూర్చుంది. జనార్దన్ సార్ మా అమ్మమ్మ చంద్రుని కోదాట్లోనే ఉండేది. ఆయన చూసినప్పుడు నాకు ఆశీనే గుర్తొచ్చింది. నా పేరు ప్రేమ్చంద్. నేను కోదాట్లో ఉంటున్నాను, డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను, కార్ డ్రైవర్గా. నేను ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుని గోల్ పెట్టుకున్నాను. ఒక 5 years దానికోసం కష్టపడ్డాను, కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈరోజు అక్కడ సామాన్ చదివి రావడం వల్ల నాకు లేట్ అయింది. అందరూ వచ్చి ఎందుకు లేట్ అయిందంటే మీకు రీజన్ అలా అనమాట. మీరు కూడా మీ లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని ఇప్పుడు రీచ్ అవుతారని నేను కోరుకుంటున్నాను. మాకు ఈరోజు సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. మన కోసం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు, పాదాభివందనాలు. నా పేరు కొలగాని కోటమ్మ. పీటీ సార్ కొలగాని అనేవారు. కొలగాని కోటమ్మని ఊరికే పిలిచేవారు. జనార్దన్ సారు, దీనారాయణ సారు, జానీ సారు, సైదుల్ సారు, తులసి మేడం, వీళ్ళు ఇప్పటికీ నేను గుర్తుంచుకున్నా. మీ ముగ్గురు ఆడపిల్లగాళ్ళు. నాకు చదువు అంటే చాలా ఇష్టం. చదువుకోవాలని బాగా కోరికుండేది. నేను చదువుకుంటా అంటే అమ్మ కొన్ని పరిస్థితుల వల్ల మానేపించింది. ఇంతవరకు చదువుకున్నా. ఇంకా పై చదవాలని నాకు చాలా ఇష్టం. ఇక్కడ 8th, 9th, 10th చదువుకొని ఇంకా చదవాలని నాకు బాగా కోరుకుండేది. డిగ్రీ అయిపోయినా టీచర్ కావాలి అలా బాగా కోరుకుండేది. టీచర్ కావాలని అమ్మ కొన్ని పరిస్థితుల వల్ల నేను చదివించలేను అలా ఆఫ్ చేసింది. ఇంతవరకు అయిపోయింది. చదువు అంటే ఇప్పటికీ కలవరిస్తూనే ఉంటా, కానీ నా లైఫ్లో ఇంకా చదువు ఇంతవరకు ఎరవడం ఉందేమని అనుకున్నా. మా ఆయన డిగ్రీ వరకు చదువుతా అన్న అంటే వచ్చే అవసరం లేదు, ఇంట్లోనే ఉండని ఇంట్లోనే ఉంచుతుండు. ఆ చదువు కోరిక ఇప్పటికీ అలానే ఉండిపోయింది. చదువును మాత్రం కలవరిస్తూనే ఉన్నాగా నా కోరిక మాత్రం అంతే మిగిలిపోయింది. మాది కూచిపూడి, హౌస్ వైఫ్. కానీ మా సార్లని టీచర్ని ఎప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటూనే ఉంటా. ఇంకెవరన్నా మాట్లాడండి, లేకుంటే మన స్టూడెంట్స్ క్లోజ్ అవుతుంది, టీచర్ దగ్గరికి వెళ్తుంది. ఓకేనా? ఇంకా ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఓకే. చివరిగా వినండి. చివరిగా ఈ కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని ఎన్నో బాధ్యతలు ఎవరి గొప్ప చెప్పకుండా సింగిల్ హ్యాండెడ్గా ఈ ప్రోగ్రామ్. ప్లీజ్ మా సైదిరెడ్డి గారు ఎక్కడ ఉన్నా కానీ తొందర రావాలి. మా సైదిరెడ్డి గారు వచ్చి తన యొక్క స్పీచ్ని ఇవ్వాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాము. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అండి. అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని పనులన్నీ తనే చేసుకొని ఇంత మంచి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన మా సైదిరెడ్డిని మాట్లాడుతుందిగా మేము అందరం కోరుకున్నాను. ప్లీజ్ క్లాప్స్ గట్టి కొట్టాలండి. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. స్టేజ్ పైన ఉన్న ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం 15 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 15 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మనం ఒకటి గ్రూప్లో మనం చాటింగ్ అంటే మెసేజ్ ద్వారా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అందరూ ఓకే అన్నారు. 12వ తారీఖు నుంచి మళ్ళీ స్కూల్ రీఓపెన్ ఉండడం వల్ల మనం ఫస్ట్ 8వ తారీఖు అనుకున్నాం. అందరికీ ఇంటిమేషన్ ఇచ్చినాం. సరే, కొంతమందికి కలవని పరిస్థితుల్లో 9వ తారీఖు మారడం జరిగింది. సో అందుకనే మళ్ళీ ఈరోజు ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందాం. ఓకే 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 నేను ఎల్ఐసి ఏజెంట్గా చేసుకున్నా. ఎల్ఐసి అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేస్తున్నా గోదావరి బ్రాంచ్లో.
ఓకే, థ్యాంక్ యూ. రెడ్డి ఇంత మంచి ప్రోగ్రాన్ని ముందుండే నడిపించిన సైదిరెడ్డి మరొకసారి ధన్యవాదాలండి, ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మన స్టూడెంట్స్ అంత అయిపోయింది. ఇప్పుడు మన ఉపాధ్యాయులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా అందరికీ పెద్దలు సార్. లేదు సార్, జరుగుతుంది సార్, రాసింది సార్, ఏమంటే లేదు సార్ దానికి. లేదు అందరూ అనుకుంటారు సార్ కదా, ఇది పెద్ద పెట్టుబడి సార్ మా ఊర్లో. ప్లీజ్ క్లాప్ కొట్టండి. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు తునికిపాటి రామాచారి. మై హోమ్ సిమెంట్ పవర్ ప్లాంట్లో నేను డ్రైవర్గా చేస్తాను సార్. నా శాలరీ వచ్చేసి 30,000 సార్. ఈపీ గారికి పర్సనల్ డ్రైవర్గా ఉంటాను. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ వేదిక మీద కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు సతీష్. నేను బీఫార్మసీ కంప్లీట్ చేశా. ఎంఫార్మ్ పాల్మురి యూనివర్సిటీలో వస్తే ఇంట్రెస్ట్ లేక ఆపేసా. ఎంపటే ఫార్మా కంపెనీలో జాబ్ చేసా. ప్రజెంట్ అమ్మకి హార్ట్ ఆపరేషన్ వల్ల జాబ్కి రిజైన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మా అమ్మకి హార్ట్ ఆపరేషన్ ఉందనగానే గ్రూప్లో మెసేజ్ చేశారు. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ నా ఫార్మసీ ఫ్రెండ్స్ 10th నుంచి గోపి, కానిస్టేబుల్ గోపి ఫోన్ కూడా చేయలేదు. గ్రూప్లో మెసేజ్ చూసి వచ్చి బ్లడ్ ఇచ్చాడు సార్. ఎప్పటికీ మర్చిపోను, ఎవరిని మర్చిపోయినా నా కన్న తల్లికి బ్లడ్ ఇచ్చినందుకు ఎప్పటికీ గోపికి రుణపడి ఉంటా. ఓకే, రావచ్చండి ప్లీజ్. లేరా ఇంకా? దయచేసి రావాలండి. వస్తున్నారా? ఎవరు లేరంటే క్లోజ్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ మైక్ని సార్ వాళ్ళకి అందిస్తున్నాము. మన సార్ వాళ్ళు వాళ్ళ యొక్క విలువైన మన సూచనలు సలహాలు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మొదటిగా మన హెడ్ మాస్టర్ సారు లతీఫ్ సార్ మాట్లాడుతుందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ సార్. రెండు 2009-2010 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గెజిటెడ్ హెడ్ మాస్టర్ సైదు సార్ గారు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఆచర్లగూడెం హెడ్ మాస్టర్ జనార్దన్ గారు, తర్వాత అదేవిధంగా డి నరసింహారావు గారు, తర్వాత నాతో పాటుగా పనిచేసినటువంటి మా కొలీగ్స్ జానీ సార్, హిందీ సార్, మన రోహన్ సార్ ఏమో కాలం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సార్ పేరు శంభయ్య సార్, తర్వాత శ్రీను సార్, జనార్దన్ సార్, మన పీడి సార్ సుధీరెడ్డి గారు, మరియు రామతులసి గారు, మధురనవాణి గారు, శారదా గారు. ఈ కొలీగ్స్లో కూడా నా స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు. శారదా టీచర్ నా స్టూడెంటే. మరి జనార్దన్ సార్ ఏమో బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ మై స్టూడెంట్ అప్పట్లో. మరి శారదా టీచర్ ఏమో ఆనాడు ఇవాళకి ఇంతే కనబడతా ఉంటారు నాకు. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నటువంటి టీచర్. ఆ విధంగా నా బ్యాచ్మెంట్గా పనిచేసినటువంటి, అంటే నా బ్యాచ్మెంట్ నాతో పాటుగా, అంటే నేను ఎంపీసీ గ్రూప్ ఉంటే మేడం బీజేపీ గ్రూపు, రామతులసి గారు. ఈ విధంగా వీరందరితో కలిసి నేను 2009వ సంవత్సరము ఇదే హై స్కూల్కి గెస్టెడ్ హెడ్ మాస్టర్గా రావడం, అదే మూమెంట్లో జనార్దన్ గారిని, డిఎల్ గారిని, తర్వాత మన సైదుల్ సార్ని
ఇక్కడ నుండి రిలీవ్ చేయడం జరిగింది. ఆ ఇయర్ మీరు 10th క్లాస్లో ఉన్నారు. ఆ విధంగా మన యొక్క ప్రయాణం జరిగింది. అయితే నేనేమంటానంటే ఎక్కడైనా సరే ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు పనిచేసేటటువంటి ప్రతి చోట కూడా తన వద్ద చదువుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. ఆనాడు కూడా మేము అదేవిధంగా కోరుకున్నాం. మా టీం మొత్తం కూడా అదేవిధంగా పనిచేసాం. మేము పనిచేసి కూడా తృప్తి చెందాం. ఆనాడు మేము పనిచేయడమే కాకుండా ఒక టీం వర్క్గా పనిచేసుకుంటూ మంచి తృప్తిని, అంటే కొన్ని చోట్ల పనిచేస్తే తృప్తి అనేది ఉండదు, కానీ మా టీం కొత్తగా వచ్చినటువంటి టీం అంతా కూడా కలిసి మంచిగా సమిష్టిగా పనిచేసాం. మీ అందరి మన్ననలు పొందడానికి ప్రయత్నం చేశాం. మిమ్మల్ని అందరూ పాస్ కావడానికి కూడా ప్రయత్నం చేశాం. ఆ విధంగా ఉన్నత స్థాయికి చేరడానికి ఏ విధంగా కృషి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసుకుంటూ నేను మరి ఇంకా ముఖ్యంగా నేను జానీ సారు సుధిరెడ్డి సారు ముగ్గురం ఒకటే గ్రామం నుండి వచ్చేవాళ్ళం, హుజూర్నగర్ నుండి, ప్లస్ జనార్దన్ సార్ కూడా వచ్చేవాడు. అయితే వచ్చేటప్పుడే మేము ఒక ప్లాన్ చేసేవాళ్ళం. ఇవాళ విద్యార్థులకు ఏం చేద్దాం, ఏ విధంగా చేద్దాం, ఏదైనా మనం విద్యార్థులకు కావాల్సినటువంటి మెటీరియల్ కానీ ఇంకేదైనా మనకు కావాల్సిన విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తే సఫలీకృతం అవుతాం, ఏ పరీక్షలు పెడదాం, ఎట్లా పెడదాం, దానికోసం మనకు కావాల్సినటువంటి నిధిని ఏ విధంగా సంపాదిద్దాం, ఇవే ఆలోచనలతోటి అనేక రకాలైనటువంటి కృషి చేసుకుంటూ మన దగ్గరగా ఉన్నటువంటి మై హోమ్ సిమెంట్స్ని సంప్రదించడం. మేము వచ్చిన తర్వాత ఒకసారి సుధిరెడ్డి సార్ని, సార్ మనం మై హోమ్ ఫ్యాక్టరీకి వెళ్దాం, ఈ విధంగా అడుగుదామంటే, ఎక్కడిది సార్, మేము ఉండి ఎన్నో సంవత్సరాలు తిరిగినాం, మీరు వచ్చి మళ్ళీ మొదలు పెడతా అంటున్నారు, ఏవో సార్ వాళ్ళు ఏం చేయరు అని అన్నారు. కానీ ఈ బ్యాచ్కైనా మొట్టమొదట మనం తయారు చేసింది అల్పాహారం. ఈ బ్యాచ్ ఉండే కదా, ఈ బ్యాచ్ కదా, తర్వాత బ్యాచ్ వీరేంద్ర వాళ్ళ బ్యాచ్. సరే, అనేక రకాలుగా ఆలోచన చేసుకుంటూ మేము మా వృత్తిలో మేము సఫలీకృతమైనవనేసి సంతోషంగా ఈనాడు కూడా ఒక 12 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ విధమైనటువంటి బ్యాచ్, ఈ విధమైనటువంటి కొలీగ్స్ దొరకడం నా యొక్క అదృష్టం మరియు మీ యొక్క అదృష్టంగా భావిస్తూ మరి ఈ విధమైనటువంటి అవకాశం కలిగించినందుకు విద్యార్థులందరినీ ఆశీర్వదిస్తూ మీరు తమ తమ జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి ఇంకా ఎదగాలని, చదువుకి ఇవాళ ఇంకా ఇప్పుడు మాట్లాడేటప్పుడు విద్యార్థులు చాలామంది ఏమన్నారంటే మనం చదవాలనే ఉండే, ఇంకా మేము చదవలేకపోతున్నాం అనేసి అంటున్నారు. ఈ మధ్య కాలంలోనే పేపర్లో ఒకటి చదివా నేను, వారు ఉపాధ్యాయుడుగా లెక్చరర్గా పనిచేసుకుంటూ రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత వారిది ఆర్ట్స్ గ్రూప్. అయితే వారికి ఎంబీబీఏ చేయాలనేటువంటి కోరిక, తప్పన. దానికోసం ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకొని ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాశాడు. 144 ర్యాంక్ వచ్చింది. 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి చదువుకి మీరు ఇవాళకి కూడా చదవాలనుకుంటే మీరు చదవవచ్చు. అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అంటే దూరపు విద్య అనేటువంటిది ఉంది, ఓపెన్ యూనివర్సిటీ ఉంది, చాలా ఉన్నాయి. ఈ విధంగా డాక్టరేట్స్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను మరి నాకు 2 బాబులు, 2 కూడా ఇవాళ అమెరికాలోనే ఉన్నారు. పెద్దబాబుకు పెళ్లి చేశాను. నాకు మే నెల 6వ తారీఖు మనోడు పుట్టాడు. అతను అమెరికాలోనే పుట్టాడు. దాన్ని ఒక పెద్ద సంబరంగా ఇక్కడ చేసుకుంటూ పోయా నేను. అయితే ఈ విధంగా మీరు కూడా మీ పిల్లలు ఆ విధమైనటువంటి ఉన్నత స్థానాలకు చేరాలనేసి కోరుకుంటూ ఆశిస్తూ, మరి ఇంకా చదవాలనుకున్న వాళ్ళు చదవాలని ఆశిస్తూ, మీ అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని, ఎలాంటి చెడు ఆలోచనలకు ఇంతకుముందు మన అక్బర్ మాట్లాడుకుంటూ, అక్బర్ కాదు మన శ్రీను, పత్తిపాటి శ్రీను డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటూ పోయాడు. కానీ అది చాలా ఘోరమైనటువంటి విషయం.
అలాంటి వాటికి దూరంగా ఉండండి. తమ పిల్లలపై మీరు కన్నేసి ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ అనేది చాలా మహమ్మారిగా మారిపోయి ఉంది. అది 6వ తరగతి 7వ తరగతి విద్యార్థుల నుండి మొదలవుతుంది. కాబట్టి మనం మన పిల్లలపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంచి వాళ్ళకు మొబైల్ కూడా ఎక్కువగా ఇవ్వకుండా ఉంచి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. మళ్ళీ విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు. మరియు తర్వాత సైదు సార్ని మాట్లాడుతుందిగా కోరుతున్నాం సార్. (2009-10) ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఆనాటి ప్రధానోపాధ్యాయులు లతీఫ్ గారు, అదే రకంగా నాతో కలిసి పనిచేసినటువంటి జనార్దన్, నారాయణ గారు, నారాయణరావు, సుధీర్ రెడ్డి, జానీ పాషా. మరి నేను అంటే ఆ సంవత్సరం 9-10 బ్యాచ్కి మీరే మాకు లాస్ట్ బ్యాచ్ అనుకుంటారు. ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతానండి. సరే, ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి నాతో కొన్ని రోజులు నేను కూడా దాదాపు వీళ్ళతో ఈ టీంతో కూడా కలిసి పనిచేశాను కొన్ని రోజులు. ఈ పాఠశాల నుంచి చివరిగా రిలీవ్ అయింది సోషల్ టీచర్గా నేనే అనుకుంటాను. కాబట్టి అందరూ మీరందరూ ఉన్నారనుకుంటాను. ఓకే, అదే రకంగా మధురవాణి గారు, రామ్ తులసి మేడం గారు, శారద, శ్రీనివాస్, జనార్దన్, అదే రకంగా నా స్థానంలో వచ్చినటువంటి శంభయ్య సార్, నా తదుపరి సోషల్గా సార్ రావడం జరిగింది. మీ అందరికీ ప్రత్యేకంగా ఈ రకంగా కలుసుకునే ఒక అవకాశాన్ని కల్పించండి. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. వీరందరికీ ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు. మరి ఇక్కడ మీ పరంగా నిజంగా ఇంతమంది విద్యార్థులని గ్యాదర్ చేయటం అనేది ఆ రోజుల్లో దాదాపుగా మీకు ఎలాంటి సోషల్ మీడియా లేదు, తర్వాత సామాజిక మాధ్యమాలు ఇట్లాంటి ఏం లేవు, వాట్సాప్లు లేవు, మొబైల్ నెంబర్ లేవు. కానీ దాదాపుగా ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే గ్యాదర్ చేసినటువంటి మీ టీం వర్క్ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. వెరీ గుడ్. చాలా చక్కటి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీతో మీ యొక్క ఏమేం చేస్తున్నారనేటువంటి విషయాలన్నిటినీ మీరు చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. ఎనీహౌ శ్రీను, తర్వాత అక్బర్, తర్వాత గోపి, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. మంచి సక్సెస్ని సాధించారు. ఆ తదుపరి మరి కూడా మనకు ఒక వాగ్దానం చేసినట్టు ఉన్నారు కదా, వారు సక్సెస్ కావాలని చెప్పి ప్రత్యేకంగా, ఎందుకంటే ఓకే రైట్, ఆల్రెడీ మీరు ఉన్నతమైనటువంటి విద్యని దాదాపుగా పీజీలు చేసినారా? సీను పీజీయా, బీటెక్, వెరీ గుడ్. ఓకే, ఎనీహౌ ఒక ఈ కార్యక్రమం వేదికగా ఆనాడు మనం మీ పాఠశాలలో చేసినటువంటి టైంలో ఉన్నటువంటి గదులు కూడా దాదాపుగా మాకు అటువైపు ఉండే, ఈ కొత్తగా RMSAలో వచ్చినటువంటి గదులు మనకి. ఆ తర్వాత హెడ్మాస్టర్ లతీఫ్ గారి యొక్క కృషితో మొత్తం దాదాపుగా గ్రౌండ్ మొత్తం రూములతో నింపేశారు, గదుల మీద వేశారు. ఓకే, ఇంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పాఠశాలకి అందించినటువంటి మన లతీఫ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సరే, మేము మీకు దాదాపుగా ఒక 15 సంవత్సరాల తర్వాత మీరు మమ్మల్ని ఈ రకంగా గుర్తు పెట్టుకొని మమ్మల్ని పిలవడం అనేది ఓకే, వెరీ వెరీ థ్యాంక్ యూ. మాకు కూడా ఏమైనా విషయాలు చెప్పాలన్నా కానీ మాకు ఇక్కడ ఉన్నటువంటి నేను ఒక 4 సంవత్సరాల పాటు పనిచేశాను. 2005లో ఈ స్కూల్కి రావడం జరిగింది. నాకు ఇది 2వ పాఠశాల. ఫస్ట్ పాఠశాల నూతన్కాల్ మండలం పెదనమిల్ హై స్కూల్లో పనిచేశాను. నాకు ఇది 2వ పాఠశాల. మరి ఇక్కడ నుంచి 2009లో నేను అమీనాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 9 సంవత్సరాల పాటు పనిచేశాను.
అక్కడి నుంచి 2018 సంవత్సరంలో యాదాద్రి జిల్లా భువనగిరి మండలానికి వెళ్ళడం జరిగింది. 2018 నుంచి లాస్ట్ ఇయర్ వరకు నేను ఆ భువనగిరి మండలంలో పనిచేస్తూ హైదరాబాద్లో ఉన్నాను. పోయిన సంవత్సరము 2024 జూన్ 13వ తారీఖు నాడు ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ ప్రమోషన్లో నేను మన చిల్కూరు మండలం జర్పతగూడ హై స్కూల్కి హెడ్ మాస్టర్ కావడం జరిగింది. మరి నాకు 2 పిల్లలు, ఈ పాఠశాలలో ఉన్నప్పటికే 2 పిల్లలు ఉన్నారు. ఓకే, 2 ఐఐటిలో బీటెక్ పూర్తి చేసుకొని మరి మా బాబు ప్రజెంట్ యుఎస్లో కాలిఫోర్నియా స్టేట్లో మరి ఎంఎస్ చేస్తున్నాడు. పాప బెంగళూరులో సాఫ్ట్వేర్గా పనిచేస్తుంది. ఇది మా కుటుంబానికి సంబంధించి మా భార్య హౌస్ వైఫ్. ఓకే, సరే. పిల్లలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కోల్పోయినటువంటి, మీరు ఇక్కడ చెప్తున్నారు నేను చదువుకోవాలనుకున్నా చదువుకోలేకపోయానని చెప్పి, ఆ చదువుని మీ పిల్లలకి ఇవ్వండి. ఒక మంచి ఎడ్యుకేషన్ మీ పిల్లలకి ఇవ్వండి. పిల్లల్ని మంచిగా చదివించండి. ఒక క్రమశిక్షణగా పెంచండి పిల్లలకు. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో పిల్లలలో ఎంత డిసిప్లిన్ లోపించినటువంటి విషయాలు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క మీ యొక్క పర్యవేక్షణలో చాలా చక్కగా వాళ్ళని తీర్చిదిద్దుతూ మంచి విద్యను అందించుతూ ఆ రకంగా ఎప్పటికప్పుడు మీ యొక్క కౌన్సిలింగ్, ఎందుకంటే మీరు చదువుకొని ఉన్నారు, చదువురాని పేరెంట్స్ వేరు, మా తల్లిదండ్రులు ఎటువంటి చదువురాని వాళ్ళు, కానీ మీరందరూ చదువుకున్న వాళ్ళే. కాబట్టి మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ వాళ్ళని ఒక ఉన్నతమైనటువంటి విద్యారంగంలో మంచి స్థానంలో వాళ్ళు నిలబెట్టేట్టుగా మీ యొక్క గైడ్లైన్స్తో మంచిని చదివిస్తూ వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, మరి మీరే దాదాపుగా పర్యవేక్షకులు, మీరే దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాఠశాల మీద పెట్టి స్కూళ్ళల్లో పెట్టి సార్లేం చేస్తున్నారని చెప్పి అనేటువంటి అడుగుతున్నటువంటి వాళ్ళ మమ్మల్ని చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, కాబట్టి మీరు మీ పిల్లలని మంచిగా చదివించండి, మీ కోరికల్ని వారి ద్వారా నెరవేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మంచి మంచి సూచనలు మాకు ఇచ్చినందుకు చాలా సంతకి ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు. మరి ఇక్కడ మీ పరంగా నిజంగా ఎంతమంది విద్యార్థులని గ్యాదర్ చేయటం అనేది, ఆ రోజుల్లో దాదాపుగా మీకు ఎలాంటి సోషల్ మీడియా లేదు, తర్వాత సామాజిక మాధ్యమాలు ఇట్లాంటి ఏం లేవు, వాట్సాప్లు లేవు, మొబైల్ నెంబర్ లేవు. కానీ దాదాపుగా ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే, గ్యాదర్ చేసినటువంటి మీ టీం వర్క్ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. వెరీ గుడ్, చాలా చక్కటి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీతో మీ యొక్క ఏమేం చేస్తున్నారనేటువంటి విషయాలన్నిటినీ మీరు చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. ఎనీహౌ శ్రీను, తర్వాత అక్బర్, తర్వాత గోపి, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. మంచి సక్సెస్ని సాధించారు. ఆ తదుపరి మరి కూడా మనకు ఒక వాగ్దానం చేసినట్టు ఉన్నారు కదా, వారు సక్సెస్ కావాలని చెప్పి ప్రత్యేకంగా, ఎందుకంటే ఓకే రైట్, ఆల్రెడీ మీరు ఉన్నతమైనటువంటి విద్యని దాదాపుగా పీజీలు చేసినారా? సీను పీజీయా బీటెక్, వెరీ గుడ్. ఓకే, ఎనీహౌ ఒక ఈ కార్యక్రమం వేదికగా ఆనాడు మనం మీ పాఠశాలలో చేసినటువంటి టైంలో ఉన్నటువంటి గదులు కూడా దాదాపుగా మాకు అటువైపు ఉండే, ఈ కొత్తగా ఆర్ఎంఎస్ఏలో వచ్చినటువంటి గదులు మనకి, ఆ తర్వాత హెడ్ మాస్టర్ గారు లతీఫ్ గారి యొక్క కృషితో మొత్తం దాదాపుగా గ్రౌండ్ మొత్తం రూములతో నింపేశారు, గదులమయం చేశారు. ఓకే, ఇంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పాఠశాలకి అందించినటువంటి మన లతీఫ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సరే, మేము మీకు దాదాపుగా ఒక 15 సంవత్సరాల తర్వాత మీరు మమ్మల్ని ఈ రకంగా గుర్తు పెట్టుకొని మమ్మల్ని పిలవడం అనేది, ఓకే, వెరీ వెరీ థ్యాంక్ యూ. మాకు కూడా ఏమైనా విషయాలు చెప్పాలన్నా కానీ, మాకు ఇక్కడ ఉన్నటువంటి, నేను ఒక 4 సంవత్సరాల పాటు పనిచేశాను. 2005లో ఈ స్కూల్కి రావడం జరిగింది.
నాకు ఇది రెండవ పాఠశాల. ఫస్ట్ పాఠశాల నూతన్కాల్ మండలం పెదనమిల్ హై స్కూల్లో పనిచేశాను. నాకు ఇది రెండవ పాఠశాల. మరి ఇక్కడ నుంచి 2009లో నేను అమీనాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 9 సంవత్సరాల పాటు పనిచేశాను. అక్కడి నుంచి 2018 సంవత్సరాల్లో యాదాద్రి జిల్లా భువనగిరి మండలానికి వెళ్ళడం జరిగింది. 2018 నుంచి లాస్ట్ ఇయర్ వరకు నేను ఆ భువనగిరి మండలంలో పనిచేస్తూ హైదరాబాద్లో ఉన్నాను. పోయిన సంవత్సరము 2024 జూన్ 13వ తారీఖు నాడు ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ ప్రమోషన్లో నేను మన చిల్కూరు మండలం జర్పతగూడ హై స్కూల్కి హెడ్ మాస్టర్ కావడం జరిగింది. మరి నాకు 2 పిల్లలు, ఈ పాఠశాలలో ఉన్నప్పటికీ 2 పిల్లలు ఉన్నారు. ఓకే, 2 ఐఐటిలో బీటెక్ పూర్తి చేసుకొని మరి మా బాబు ప్రజెంట్ యుఎస్లో కాలిఫోర్నియా స్టేట్లో మరి ఎంఎస్ చేస్తున్నాడు. పాప బెంగళూరులో సాఫ్ట్వేర్గా పనిచేస్తుంది. ఇది మా కుటుంబానికి సంబంధించి మా భార్య హౌస్ వైఫ్. ఓకే, సరే. పిల్లలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కోల్పోయినటువంటి, మీరు ఇక్కడ చెప్తున్నారు నేను చదువుకోవాలనుకున్నా చదువుకోలేకపోయానని చెప్పి, ఆ చదువుని మీ పిల్లలకి ఇవ్వండి. ఒక మంచి ఎడ్యుకేషన్ మీ పిల్లలకి ఇవ్వండి. పిల్లల్ని మంచిగా చదివించండి. ఒక క్రమశిక్షణగా పెంచండి పిల్లలకు. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో పిల్లలలో ఎంత డిసిప్లిన్ లోపించినటువంటి విషయాలు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క మీ యొక్క పర్యవేక్షణలో చాలా చక్కగా వాళ్ళని తీర్చిదిద్దుతూ మంచి విద్యను అందించుతూ ఆ రకంగా ఎప్పటికప్పుడు మీ యొక్క కౌన్సిలింగ్, ఎందుకంటే మీరు చదువుకొని ఉన్నారు, చదువురాని పేరెంట్స్ వేరు, మా తల్లిదండ్రులు ఎటువంటి చదువురాని వాళ్ళు, కానీ మీరందరూ చదువుకున్న వాళ్ళే. కాబట్టి మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ వాళ్ళని ఒక ఉన్నతమైనటువంటి విద్యారంగంలో మంచి స్థానంలో వాళ్ళు నిలబెట్టేట్టుగా మీ యొక్క గైడ్లైన్స్తో మంచిని చదివిస్తూ వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, మరి మీరే దాదాపుగా పర్యవేక్షకులు, మీరే దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాఠశాల మీద పెట్టి స్కూళ్ళల్లో పెట్టి సార్లేం చేస్తున్నారని చెప్పి అనేటువంటి అడుగుతున్నటువంటి వాళ్ళ మమ్మల్ని చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, కాబట్టి మీరు మీ పిల్లలని మంచిగా చదివించండి, మీ కోరికల్ని వారి ద్వారా నెరవేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మంచి మంచి సూచనలు మాకు ఇచ్చినందుకు చాలా ఈనాటి 2008, 9, 10 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ఆనాటి ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే నా కొలీగ్స్ సైదయ్య సారు, నారాయణరావు సారు, జానీ సారు, సుధీర్ రెడ్డి సార్, అలాగే మేము వెళ్ళగానే మళ్ళీ ఈ బ్యాచ్కి వచ్చినటువంటి రామతులసి మేడం, మధురవాణి మేడం, శంభయ్య గారు, శారదా మేడం, జనార్దన్ సార్, అలాగే శ్రీన్ సార్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఆనాటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు. నేను ఒక 2 విషయాలు చెప్దాం అనుకున్నాను. ఒకటి, మీ బ్యాచ్లో ఇప్పుడైతే అందరూ జమ అయ్యారు కదా, మీరందరూ కూడా ఒక గ్రూపు క్రియేట్ చేసుకొని అందరూ కూడా ఆ గ్రూపులో అందుబాటులో ఉంటూ ఎవరికైనా ఏదైనా ఒక కష్టం వస్తే మిగతా వాళ్ళందరూ కూడా స్పందించి ఆ ఫ్యామిలీని ఆదుకోండి. ఇది మొదటిది. అంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరగవచ్చు అనుకోకుండా, హఠాత్తుగా అమౌంట్ కావాల్సి రావచ్చు, తలా కొంచెం మనకి ఒక 1000 రూపాయలు 500 మనకి ఇబ్బంది అనిపోవచ్చు, కానీ అందరికీ అదే అవసరం రావచ్చు. అలాగే రెండవది ఏంటంటే, మన జీవితంలో నేను అప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్పేది ఒకటే, క్రమశిక్షణ అనేది అవసరం. క్రమశిక్షణ లేకుండా జీవితంలో మనం పైకి ఎదగటం అనేది చాలా కష్టసాధ్యం. ఆ క్రమశిక్షణ అనేది ఆర్థిక విషయంలో కూడా ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ మీరందరూ కూడా నాకు తెలిసినంత వరకు నియర్ 30 years ఉంటారు అటు ఇటుగా. అంటే 30 yearsకి వచ్చిన తర్వాత ఇక మీరు చెడిపోతాడు అనే భయం లేదు. కానీ ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే
ఆర్థిక క్రమశిక్షణ. అంటే ప్రతి నెల మీ ఆదాయంలో కనీసం ఒక 10% నుంచి 20% మీ ఆదాయాన్ని పొదుపుగా మార్చుకోండి. అంటే అది పోస్ట్ ఆఫీస్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు. నెల నెల దాన్ని పొదుపుగా మార్చుకొని 2 years 3 years అలా దాచుకుంటే భవిష్యత్తులో అది మీ పెట్టుబడికి ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. అలాగే మీ పిల్లల చదువులకు కూడా ఆర్థిక భారం కాకుండా అవి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. ఈ 2 విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఇక 3వ విషయం ఏంటంటే, ఇందాక కొంతమంది విద్యార్థులు మాట్లాడారు. ఒకళ్ళేమో జనార్దన్ సార్ కొట్టబట్టే మేము చదువుకున్నాం, రైట్. ఇంకొకళ్ళు ఏమన్నారా అంటే సార్ కొట్టబట్టే నేను పారిపోయాను. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఎవరి మీద ఎక్కడా వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలే ఉండవు. మేము ఇందాకనే నారాయణరావు సార్తో మాట్లాడుతూ ఒక మాట ఉన్నా నేను. ఆ రోజుల్లో ఇక్కడ మేము 2002 నుంచి 9 వరకు అంటే దాదాపుగా 7 సంవత్సరాలు పనిచేసాం. ఏ సంవత్సరం కూడా 10వ తరగతి బ్యాచ్లో 75కి తక్కువ లేరు. హైయెస్ట్ 105 సార్ సుజిత్ సార్, 105 మంది ఒక బ్యాచ్లో ఉంటే 105 మందికి 100 మంది రోజు వచ్చేవాళ్ళు. 10th లో 100కి 95 మంది నోట్సులు రాసేవాళ్ళు లెక్కలు దాదాపుగా. కానీ ఈరోజు మేము పనిచేసే స్కూల్లో 40-50 మంది ఉన్నా కూడా మేము చదువు చెప్పలేకపోతున్నాం. వాస్తవం. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ రోజు ఉపాధ్యాయులు విద్యార్థులు క్రమశిక్షణలో పెట్టడానికి దండించినా కూడా ఏ పేరెంట్స్ కూడా మమ్మల్ని వచ్చి అడగలే. నిజం అక్షరాల. ఒకవేళ నాకు ఇక్కడ జరిగిన ఒక 2-3 సంఘటనలు అయితే పేరెంట్ వచ్చినా కూడా స్టాఫ్ రూమ్లో హెచ్ఎం సార్ దగ్గరికి జనార్దన్ సార్ ఎవరు పిలవనేది. పిలిచిన తర్వాత వచ్చినాక ఏం చెప్పేదంటే నన్ను పక్కా పిలిచి సార్ కొడితే కొట్టిదిలే కానీ కొద్దిగా పిల్లలు బడికి రానంత కాకుండా కొట్టండి సార్. నిజం, ఇది నేను ఇందులో చెప్పింది ఏమాత్రం అతిశయోక్తి లేదు. నాకు కూడా చాలా గర్వంగా అనిపించేది. అంటే అక్కడ పిల్లల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ నేను ఏ రకంగా దండించినా కూడా ఆ రోజు నా మీద వ్యతిరేక భావం లేదు. కానీ ఈ రోజు కనుక పిల్లల్ని అలా దండించే పరిస్థితి లేదు అసలు. అందుకనే 40 మంది పిల్లల్ని స్కూల్ మొత్తం ఆ రోజు మీ స్కూల్లో మేము బయటికి వెళ్ళే రోజు 415 మంది ఉండేది. దాదాపుగా 400 మంది వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో మీ బ్యాచ్లో కూడా తెలుసు అనుకుంటా, ఒక విద్యార్థి ఒక రోజు రాకపోతే ఫోన్ రావాలి నాకు 10వ తరగతిలో. డెఫినెట్గా ఫోన్ వస్తేనే వాడు తెల్లారి బడికి రావాలి, లేదంటే పేరెంట్ని పట్టుకొని రావాలి. మరి ఆ రకంగా క్రమశిక్షణగా నేర్పబట్టే చదువు వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇతర అభిప్రాయాలు మీరు గమనించినో లేదో 0 నుంచి 100%కి వచ్చిన వాళ్ళు ఉన్నారు మ్యాథ్స్లో. అలాగే మ్యాథ్స్ రాకుండా ఉద్యోగం రాదని భీమరాజు కూడా ఉన్నాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా భీమరాజు ఐ లైక్ యూ, కానీ ఇంకా నువ్వు పోరాటం చేయాలనుకుంటున్నావు చూసావా, ఆ లక్షణం చాలా మంచిది, ఎక్కడా వెనుకబడలే. అయితే నీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే నువ్వు పెద్ద పెద్ద మ్యాథ్స్ చాప్టర్లు జోలిపోవాల్సిన అవసరం లేదు. ముందుగా నువ్వు బేసిక్స్ నేర్చుకో. ఇప్పుడున్నటువంటి 8th 9th 10th లో బేసిక్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. దానికి సంబంధించి ఏ మ్యాథ్స్ టీచర్నైనా, నేనంటే భయం అన్నావు కాబట్టి నన్నే కలవాల్సిన అవసరం లేదు, ఏ మ్యాథ్స్ టీచర్ని అడిగైనా బేసిక్స్ నేర్చుకుంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక బిల్డింగ్ కలర్ఫుల్గా ఉండాలి, కట్టాలి మనం అంటే దాని ముందు బునాది గట్టిగా ఉండాలి. దాని బునాది గట్టిగా లేకుండా మనం ఎన్నంతస్తుల బిల్డింగ్లు ఎన్ని రంగుల హంగులు చేసినా దానివల్ల ఉపయోగం లేదు. నేను అనుకోవటం ఇప్పటికీ నీకు ఏదైనా నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ బట్ ఆల్సో ఆల్ సబ్జెక్ట్స్ నువ్వు వెనకబడి ఉన్నావు అంటే తప్పనిసరిగా దాంట్లో నువ్వు బేసిక్స్లో నీకు లోపం ఉన్నట్టే. కాబట్టి ముందుగా ఆ బేసిక్ నీడ్ ఏదో తెలుసుకోండి. అలాగే ఇంకొక అమ్మాయి చెప్పింది నాకు
చదువుకోవాలని ఉందని. ఇవాళకి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి. నువ్వు ఏ రకంగా బడికి పోకుండా కూడా ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలి అనేటటువంటివి ఉన్నాయి. వాటిల్లో జాయిన్ అయ్యి డిగ్రీ పట్టాని తీసుకోవటంలో అది ఒక గొప్ప విషయం ఉంటుందండి. అది చదువుకొని పూర్తి చేసిన వాళ్ళకే ఆ భావన తెలుస్తుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా మీ యొక్క కోరికల్ని దాన్ని పూర్తిగా సంతృప్తి తీర్చుకొని మీ జీవితంలో మంచి ఆశాజనకంగా మీ భావి జీవితం ఉండాలని, అంతేకాకుండా ఇందాక సార్ కూడా చెప్పినట్టుగా మీరు ఎక్కడైతే లోపం జరిగిందో చదువులో కానీ క్రమశిక్షణలో కానీ దాన్ని మీ బిడ్డల ద్వారా మీ పిల్లల ద్వారా దాన్ని తీర్చుకొని మీ పిల్లల్ని ఆ స్థాయిలో ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకు అంటే నాకు ఇంకా ఒక చిన్న విషయం గుర్తుంది. సరే, నేను సిగ్గుపడట్లే ఇంతమందిలో చెప్పడానికి. నేను కూడా ఇంటర్మీడియట్లో పనులతోని పొలానికి వెళ్ళినప్పుడు బీడీలు లాగేది. ఇవ్వాలంటే సిగరెట్లు వచ్చినాయి, బీడీలే నిజం. అది ఓ రోజు మా నాన్న కనిపించింది, అది కర్ర పట్టుకొని ఉరికిచ్చిండండి. నిజం నేను చెప్పేది. కానీ నన్నేం కొట్టలేదు, కానీ కర్ర పట్టుకొని ఉరికిచ్చిండు. తర్వాత ఒకటే చెప్పాడు, నీ జీవితం బాగుండాలంటే మద్యానికి పొగకి దూరంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఆ రెండే వ్యసనాలు. లేదు అంటే ఇప్పుడు రోజైతే నీ దగ్గర ఉండి నేను చూడలేను కదా, అది. అందుకనే ఇప్పుడు మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే మీ క్రమశిక్షణ ఉంటే మంచిది. లేదా ఇప్పుడైనా మీ పిల్లల్ని క్రమశిక్షణలో చదివి వచ్చేటట్టు పెంచండి. వారు ఉన్నత స్థానంలో చూసి మీరు ఆనందించండి. ఇప్పుడు మనకున్నటువంటి ఒకే ఒక మార్గం అదే. అలాగే ఈరోజు నా మీద అభిమానంతో ఇక్కడికి నన్ను పిలిచినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే మా సోదరి ఉపాధ్యాయులందరికీ కూడా మరొకమారు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ థింగ్స్ మాకు చెప్పినందుకు. సార్ చెప్పిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను రీసెంట్గా వాచ్ చేస్తున్న న్యూస్లలో సార్ ఏం చెప్పారంటే అప్పుడున్న టీచింగ్ స్టూడెంట్స్కి ఇప్పుడున్న దానికి బంధం వేరైపోయింది. ఒక ఉపాధ్యాయుడికి ఒక స్టూడెంట్కి ఉన్న ఆ రిలేషన్ ఉందిగా, మంచి రిలేషన్ ఇప్పుడు అనేది కోల్పోతుంది. దానికి నిదర్శనని కొన్ని చెప్తా. మన లాస్ట్ టైం ఒక వాట్సాప్ వీడియోలో చూస్తే ఒక ఉపాధ్యాయులు ఇలాగే స్టేజ్ ఎక్కి పిల్లల్ని కింద ఫాలో చేసి సాష్టాంగ నమస్కారం చేసిందండి. మీరు చూశారో లేదో ఆ వీడియో నేను చూసినాను, చాలా బాధ అనిపించింది నాకు. అదేవిధంగా ఒక లేడీ టీచర్ని ఒక అమ్మాయి వచ్చేసి నువ్వు నన్నే నా మొబైల్ తీసుకుంటావా అని ఆమె మీదే రివర్స్ అవుతా ఉంది. గలీజ్ మాటలు తిట్టింది. తను కొట్టింది కూడా ఒక టీచర్నే కొట్టారు స్టూడెంట్స్. అదేవిధంగా మన గురుకుల పాఠశాల ఏపీలో ఏం జరిగిందంటే ఒక సార్నే చంపేసారు. 4 స్టూడెంట్స్ కలిగి పిడిగుద్దులు గుద్ది చంపేసారు. ఈ న్యూస్లన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ సభ్య సమాజంలో క్రమశిక్షణ లేదు. సార్ చెప్పారు అదే అప్పుడున్న రిలేషన్కి ఇప్పుడు చాలా తేడా ఉంది. మన సమాజం ఎటుపోతుంది ఎవరికి ఏం అర్థం కావట్లేదు. సమాజం బాగుపడాలంటే విద్య చాలా అవసరం. చూడండి డెవలప్ కంట్రీస్లలో ఎలా జరుగుతుందో. అమెరికాలో కానీ వేరు దేశాలలో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఉంటుంది. బట్ ఇక్కడ కోల్పోయే సమాజంలో ఫ్యాక్టర్స్ డేజ్ మీన్స్ నేను మాట్లాడద్దు, కానీ అనేక కారణాల వల్ల కానీ విద్యా వ్యవస్థ అనేది చాలా దిగజారిపోతుంది. సమాజం బాగుపడాలంటే విద్యార్థులే ఉండాలి, విద్యార్థులు మంచి చదువుకోవాలి. అది ఈ సార్ల వల్లనే వస్తుంది. ఆ సార్లు చెప్పింది పాటిస్తే సమాజం ఎక్కడికో వెళ్తుంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు. తర్వాత శంభయ్ సార్ మాట్లాడుతూనే కోరుతున్నాం సార్. హలో. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు ఆశీస్సులు. తర్వాత ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు సైదిరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకు చెప్తున్నామంటే చేతులు జోడించి చెప్పిందే అభినందనలు కాదు,
అసలు ఇక్కడ చూస్తున్నప్పుడు ఇంతమందిని గ్యాదర్ చేసినటువంటి అందరూ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్తులే. కాకపోతే ఒకళ్ళు ముందులుంటారు, కొందరు వెనకుంటారు, అంతేకాని మీరందరూ కూడా భాగస్వామ్యులు చేసినటువంటి సైదిరెడ్డి గారు లీడర్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వేదిక మీద చెప్పినటువంటి వాళ్ళందరినీ ఇక్కడ సైదుల్ సార్ దగ్గర నుంచి మా గురువు గారు అయినటువంటి గురువు గారు అంటే మాకన్నా చిన్నవారే, ఆయన పోస్ట్ అటువంటిది హెడ్ మాస్టర్ పోస్ట్ కాబట్టి వారిని మేము గురువు గారు అంటాం, ఒకసారి అన్నయ్య అంటాం. అదేవిధంగా జనార్దన్ గారు గురించి మరి చక్కగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థ కాదు, గతంలో జరిగింది ఎట్లా అంటే ఈ మ్యాథ్స్కే కాదు, మేము చదివినప్పుడు కూడా మ్యాథ్స్ వాళ్ళు అంతే కఠినంగా ఉన్నారు. లేకపోతే మ్యాథ్స్ రాదు అనగానే ఆ పీరియడ్ తప్పించి బయటికి వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఇంజనీర్లు కూడా అయ్యారు. ఇక్కడ ఒకళ్ళని కాదు, 100 మందిని దాంట్లో 90% మందిని నాకు మ్యాథ్స్ ఆడదు సార్ అనేటటువంటిది మాట వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఫార్ములా చెప్పారు. ఇప్పుడు సారు మా దగ్గర నుంచి పనిచేసినటువంటి ఇక్కడ పనిచేసినటువంటి వచ్చే శ్రీని గారు అయితే, జనార్దన్ గారు అయితే, తర్వాత ఇక్కడ ఉన్న రమేష్ గారు రాలేదు ఎందుకో. అయితే వీరందరూ కూడా మ్యాథ్స్ బాబాయ్, నన్ను బాబాయ్ అవుతా నేను వరుసకు కూడా. అయితే బాబాయ్ ఈ మ్యాథ్స్ ఎంత తేలికంటే అంత చూడని వాళ్ళ అబ్బాయిని చేసి అమెరికా పంపించగలిగారు. ఈ మ్యాథ్స్ని పూర్తిగా తీసుకొని అంతకన్నా ముందల నేను కాంపోజిట్ మ్యాథమెటిక్స్, కాంపోజిట్ నుంచి సైన్స్కి వచ్చి సైన్స్ నుంచి ఆర్ట్స్కి రావటం జరిగింది. ఆర్ట్స్కి వచ్చి చివరికి నేను తెలుగులో కూడా సర్టిఫికెట్ పొందిన కాబట్టి తెలుగు సోషల్ చెప్పాల్సి వచ్చింది. సైదులు గారు చెప్పిన దాన్ని ఇంకొకరు చెప్తే దానికి న్యాయం జరుగుద్దో జరగదో అనేటటువంటి తరుణంలో ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు సైదులు గారు చాలా డివోట్గా చేశారు పని అనేటటువంటి విద్యార్థుల ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి మా ఇక్కడ సోములు సార్ ఉన్నాడు, ఇద్దరు ఉన్నాం మేము సోములు. మేము ఇక్కడికి వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు బయో సైన్స్ సిస్టర్స్ ఇద్దరు, తర్వాత మ్యాథ్స్ బ్రదర్స్ ఇద్దరు, ప్రతి ఒక్కళ్ళు ఫిజిక్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఫిజిక్స్ జనార్దన్ గారు అయితే, శారద గారు అయితే అందరు డబల్ వచ్చారు. మా దాంట్లో కూడా సోషల్ స్టడీస్ కూడా డబల్ వచ్చారు. తెలుగు అసలు లేదు. ఏంటి ఈ పరిస్థితి అని మా హెడ్ మాస్టర్ గారు లతీఫ్ గారు చెప్పారు. సార్ నేను ఒక 10 సంవత్సరాలు హై స్కూల్లో పనిచేశానండి, తెలుగు చెప్పా, సోషల్ చెప్పా, 2 సబ్జెక్టులు అండి అని నేను చెప్పాను. చెప్తే అమ్మ సోషల్ సార్ ఆయన సైదుల్ సార్ సోములు సార్కి ఇద్దాం, మరి మీరు తెలుగు ఒక్కటే చెప్పండి అని. ఒక 2 నెలలు చెప్పేటప్పటికల్లా పిల్లగాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు. స్పందన లేకపోతానా మళ్ళా హెడ్ మాస్టర్ రూమ్లోకి పిలిచి ప్రత్యేకంగా చెప్పాడు, సారు వాడికి 9th క్లాస్ వరకు ఇద్దాం, మీరు ఎట్లా నన్ను చెప్పి 10th క్లాస్ 2 బ్యాచ్లు చెప్పండి, 10th క్లాస్ 2 పీరియడ్లు కూడా 4 పీరియడ్లు కూడా 10thకే మీరు చెప్పండి అన్నారు. అంటే చెప్పడం జరిగింది. అంతేకాకుండా పిల్లవాళ్ళకి మేము ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు వాళ్ళు గుర్తుపెట్టుకోవటమే, మగపిల్లలు చాలా వరకు మార్పు ఏం చెందల, ఆ ఫేస్లో ఏం మార్పు చెందలేదు. కాకపోతే ఒక్కటే బాధ ఉంది నాకు, ఇక్కడ మా వృత్తికి న్యాయం ఒక్క పిల్లవాడన్నా ఒక్క అమ్మాయి అయినా చేస్తారే అని చూసే. ఒక్కళ్ళన్నా నేను టీచర్ చేస్తున్నా సార్, నేను టీచర్ చేస్తున్నా సార్, నేను లెక్చరర్ చేస్తున్నా సార్ అని ఆ వృత్తికి సంబంధించింది ఎవరన్నా అవుతారేమని మా యొక్క మధురవాణి టీచర్ అయితే ఎప్పుడు అంటారు, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా చెప్తున్నారా అని అంటే ఇక్కడ నేను వచ్చే చెప్తా ఉన్నారు. ఇంకా నేను చెవులిట పెట్టుకొని వింటా ఉన్నా. ఇని తర్వాత లేదు, వాళ్ళు గృహస్థురాలుగా మిగిలిపోయారు, అది తప్పేం కాదు, భర్తకు న్యాయం చేస్తున్నారు. మాకు న్యాయం జరగకపోయినా బాధ లేదు, కానీ భర్తకు న్యాయం, పిల్లలకు న్యాయం జరిగితే చాలు. మీ పిల్లల్ని బాగా చదివించండి. రానటువంటి తల్లిదండ్రులు కూడా పీజీలు చదివినటువంటి వాళ్ళు, డాక్టరేట్లు చదివినటువంటి వాళ్ళు ఎంతరో ఉన్నారు. మరి వారందరూ కూడా అందరూ టీచర్లే కావాలని ఏమీ లేదు, కానీ మీరు టీచర్లు గుర్తుపెట్టుకోండి. మా టైంలో కూడా చివరి రోజులో, అంటే నేను ఇక్కడి నుంచి రిటైర్ అయ్యాను 2012 జూలైలో, రేపు వచ్చే నెలకి కరెక్ట్గా 13 సంవత్సరాలు నిండిపోతాయి. అయితే నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి.
అయితే మీరు గమనించాల్సింది, మాకు చివరి బ్యాచ్ వాళ్ళు కూడా కొంతమంది కనపడతారు. ఫోన్ పెట్టుకొని చౌకల్లో ఎవరో మాట్లాడినట్టు వాళ్ళు మాటల్లేమీ లేవు, ఈయనకు నమస్కారం పెట్టాలన్నా అన్న పరిస్థితి ఇప్పుడు రోజుల్లో. మీరు అలా చేయబాకండి. మీకు ఇష్టమైతే నమస్కారం అనండి, నమస్తే సార్ అనండి, చేతులు ఎత్తకపోయినా బాధ లేదు. కాకపోతే ఎదురు కనపడితేనేమో మాట్లాడండి, లేకపోతే పక్కకు పోబాకండి. పక్కకు పోతే ఏమైందంటే మీ పిల్లలు మీకు పక్కకు పోతారు, గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఇటు చూసే చెప్తున్నానని మా పిల్లలు చెప్తున్నారు. మగ పిల్లలంటేనే బాగా ఇష్టం నాకు. అయితే ఆడపిల్లలు కాదా అంటే 2 కళ్ళు, ఏ కన్ను అని చెప్పలేం. కుడికన్ను ఎడంకన్ను ఎడంకన్ను. వీళ్ళు కుడికన్ను అయితే వీళ్ళు ఎడంకన్ను. ఎప్పటికైనా వీళ్ళు, నేను ఒక మాట చెప్పేది 10th క్లాసులో, ఏమ్మా పాస్ అయితే నేను కాలేజీకి, లేకపోతే మీకు మ్యారేజ్ అయిపోద్ది అని అన్నాక చాలా మంది